బ్యాంక్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కోసం స్పెషల్ మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ 50% ఆఫ్ ఇస్తున్నాము ఆన్ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి కోర్సెస్. ఎవరైతే అట్లీస్ట్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశారో వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ పైన మాత్రమే ఇది అప్లై అవుతుంది, ఆన్లైన్ పైన మరియు ఆఫ్లైన్ పైన కూడా. సో వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి సబ్జుగేషన్. సబ్జుగేషన్ అంటే అర్థం ఏంటమ్మా? అణచివేత, కంట్రోల్ చేయడం. ది యాక్షన్ ఆఫ్ బ్రింగింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ అండర్ డామినేషన్ ఆర్ కంట్రోల్. మన డామినేషన్లోకి, మన కంట్రోల్లోకి తీసుకురావడాన్ని సబ్జుగేషన్ అంటాం, సబ్జుగేట్ చేయడం. The amendments in the Waqf Act could lead to the subjugation of the Muslim community's autonomy in managing religious properties. Religious properties ni manage చేసే విషయంలో ముస్లిం కమ్యూనిటీస్ యొక్క అటానమీ తగ్గిపోవచ్చు. తగ్గిపోవడానికి ఈ కొత్త అమెండ్మెంట్స్ అనేవి దారి తీయవచ్చు అని అర్థం. సో సినోనిమ్స్ ఎన్స్లేవ్మెంట్ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ సబ్జుగేటెడ్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్. అంటే కంప్లీట్గా మనకి స్లేవ్స్ లాగా మార్చేయడం, వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా మన కంట్రోల్లోకి తెచ్చేయడాన్ని ఎన్స్లేవ్మెంట్ అంటాం. Coercion, the practice of persuading someone to do something by using force or threats. ఫోర్స్ లేదా థ్రెట్ని ఉపయోగించి ఎదుటి వాళ్ళని పర్సువేట్ చేయడం అంటే కన్విన్స్ చేయడం, బలవంతంగా కన్విన్స్ చేసి వెళ్ళడం. జితేంద్ర 4 ఇంటర్వ్యూ అదే చెప్పానమ్మా, 50% డిస్కౌంట్. ఒక్కసారి వెళ్ళినా సరే మీకు 50% డిస్కౌంట్ వచ్చేస్తుంది. జితేంద్ర నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ది ఎక్సర్సైజ్ ఆఫ్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ అదర్స్. నీకు ఇంకా ఫర్దర్ తగ్గిస్తానమ్మా, అన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళామంటే ఫర్దర్ తగ్గిస్తాను, నువ్వు నెంబర్కి కాల్ చేయి. డామినేషన్ ఏంటి? ది ఎక్సర్సైజ్ ఆఫ్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ అదర్స్ అంటే వేరే వాళ్ళపైన మనం కంట్రోల్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ని ఎక్సర్సైజ్ చేయడం డామినేషన్ అంటాం. ఇవన్నీ కూడా సినోనిమ్స్. యాంటోనిమ్స్ ఏంటి? లిబరేషన్, సావరీనిటీ, ఎమాన్సిపేషన్. లిబరేషన్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం. సావరీనిటీ అంటే సుప్రీం పవర్ ఆర్ అథారిటీ, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళే డిసైడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం. ఎమాన్సిపేషన్ అంటే కూడా రెస్ట్రిక్షన్స్ నుంచి, కంట్రోల్ నుంచి వాళ్ళకి స్వేచ్ఛని కల్పించడాన్ని మనం ఎమాన్సిపేషన్ అంటాం. డిస్ఎన్ఫ్రాంచైజ్ అంటే టు డిప్రైవ్ సమ్వన్ ఆఫ్ దేర్ రైట్స్. ఒకళ్ళకి వాళ్ళ రైట్స్ లేకుండా చేయడాన్ని డిస్ఎన్ఫ్రాంచైజ్ అంటాం. సో రైట్స్ లేకుండా చేసేయడం. Critics argue that the inclusion of non-Muslims in Waqf bodies might disenfranchise Muslim community from controlling. అంటే వాళ్ళ ప్రాపర్టీస్ని వాళ్ళు కంట్రోల్ చేయకుండా ఆ హక్కు పోయే అవకాశం ఉంటుందని చెప్పి క్రిటిక్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. ఎక్స్కమ్యూనికేట్ అంటే అర్థం ఏంటి? ఒక ఫార్మల్లీ ఒక గ్రూప్లో, ఒక సిస్టంలో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసేయడాన్ని ఎక్స్కమ్యూనికేట్ అంటాం. డీఫ్రాడ్ అంటే మోసం చేయడం, వాళ్ళకున్న హక్కుల్ని మోసపూరితంగా తీసేయడం. ఇన్వాలిడేట్ అంటే లీగల్గా సంథింగ్ని లీగల్గా వాయిడ్ చేసేయడం. ఓకే, ఇన్వాలిడేట్ చేసేయడం. యాంటోనిమ్స్ ఎంపవర్, అడ్మిట్, ఆథరైజ్. సో టు గివ్ సమ్వన్ అథారిటీ అది ఎంపవర్ చేయడం, అడ్మిట్ అంటే అలో చేయడం, ఆథరైజ్ అంటే పర్మిషన్ ఇవ్వడం. రామిఫికేషన్స్ అనే పదానికి మీనింగ్ ఏంటి? కాన్సిక్వెన్సెస్. జనరల్గా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, కాంప్లెక్స్ అన్వెల్కమ్ కాన్సిక్వెన్సెస్ని మనం రామిఫికేషన్స్ అని అంటాం, పర్యవసానాలు అంటాం తెలుగులో. ద కోర్ట్ ఈజ్ నౌ సీజ్డ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ విచ్ విల్ హ్యావ్ రామిఫికేషన్స్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండియా యాజ్ అ సెక్యులర్ ప్లూరలిస్ట్ కంట్రీ. సో కోర్టు దగ్గరికి ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. సో ఈ క్వశ్చన్స్ పైన కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. దీనివల్ల ఇండియా యొక్క సెక్యులర్ ప్లూరలిస్ట్ నేచర్ పైన రామిఫికేషన్స్, కాన్సిక్వెన్సెస్ అనేవి ఉండొచ్చు. అంటే వీటిని సపోర్ట్ చేస్తే ఇండియా తన సెక్యులర్ క్యారెక్టర్ని కోల్పోవచ్చు అన్నట్టు. ఇంప్లికేషన్స్ అన్న సేమ్ మీనింగ్, పాజిబుల్ ఎఫెక్ట్స్ అంటాం. రిపర్కషన్స్ అన్న నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. ఆఫ్టర్మ్యాథ్ అన్న సేమ్ మీనింగ్, ఒకటి అయిన తరువాత జరిగే వాటిని మనం ఆఫ్టర్మ్యాథ్ అంటాం. ఇన్ ది ఆఫ్టర్మ్యాథ్ ఆఫ్ జిలియన్ వాలాబాగ్ మజాకర్ అన్నారు అనుకోండి, అది అయిన తరువాత, అలా ఆ మీనింగ్ వస్తుంది. యాంటమ్స్ ప్రిల్యూడ్ అంటే ముందు జరిగేది, ఇది తర్వాత, ఇది ముందు. ఇన్సెప్షన్ అంటే బిగినింగ్ అని అర్థం. ప్రిసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్, ఒక ఫ్యూచర్ యాక్షన్స్కి ఒక ఎగ్జాంపుల్గా ఉండేదాన్ని మనం ప్రెసిడెంట్ అంటాం. ప్లూరలిస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్లూరలిస్ట్? ప్లూరలిస్ట్ అంటే క్యారెక్టరైజ్డ్ బై కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డైవర్స్ ఎథనిక్, రిలీజియస్, కల్చరల్ గ్రూప్స్. అంటే ఒక సొసైటీలో డిఫరెంట్ రిలీజియస్, కల్చరల్, ఎథనిక్ గ్రూప్స్కి ఈక్వల్ స్టాండింగ్, ఈక్వల్ గౌరవం లభించడము అనేదాన్ని మనం ప్లూరలిజం అంటాం. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండడం, ఈక్వల్గా వాళ్ళకి గౌరవం, సొసైటీలో రెస్పెక్ట్ ఉండడం, ఈక్వల్గా వాళ్ళ పాయింట్స్ని వ్యక్తపరిచే అవకాశం కలిగి ఉండడం. So these questions have ramifications for the character of India as a secular pluralist country. So India యొక్క సెక్యులర్ మరియు ప్లూరలిజం అనే నేచర్కి, క్యారెక్టర్కి రామిఫికేషన్స్ ఉండొచ్చు, కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు ఇప్పుడు ఈ పర్టికులర్ చట్టం వల్ల అని. మల్టీఫేరియస్, హ్యావింగ్ మెనీ పార్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ అనే మీనింగ్ ఉంది.
ఎక్యూమెనికల్ అంటే ఇంక్లూడింగ్ రిలేటింగ్ టు వైడ్ వెరైటీ ఆఫ్ డైవర్స్ రిలీజియన్స్ అండ్ కల్చరల్ ట్రెడిషన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఎక్యూమెనికల్. ప్లూరలిజంకి సినోనిమ్స్ హెట్రోజీనియస్, హోమోజీనియస్కి ఆపోజిట్, కంపోజ్డ్ ఆఫ్ డైవర్స్ ఎలిమెంట్స్. హెట్రోజీనియస్ ఈజీ వర్డ్ ఇది. యాంటనిమ్స్ మోనోలిథిక్ అంటే ఒకే రాయి నుంచి వచ్చేది, ఒకే దాని నుంచి వచ్చేది. హోమోజీనియస్ ఇవన్నీ కూడా మనకి యాంటనిమ్స్గా తీసుకో. సెక్టేరియన్ అంటే డిఫరెంట్ గ్రూప్స్గా విడిపోవడం, డివిజన్స్ని ఎంకరేజ్ చేసేలాగా ఉండేదాన్ని మనం సెక్టేరియన్ అంటాం. డిఫరెంట్ సెక్ట్స్, డిఫరెంట్ గ్రూప్స్. యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా, యూనిలేటరల్ డెసిషన్ మేకింగ్ అంటాం. వేరే వాళ్ళని కన్సల్ట్ చేయకుండా, ఒక్కళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడకుండా డెసిషన్ తీసుకోవడానికి యూనిలేటరల్ అంటాం. ద లా గివ్స్ ద స్టేట్ యూనిలేటరల్ పవర్ టు టేక్ ఓవర్ వర్క్ ప్రాపర్టీస్. యూనిలేటరల్గా ఏకపక్షంగా వర్క్ ప్రాపర్టీస్ని టేక్ ఓవర్ చేసే అధికారం చట్టం అనేది స్టేట్కి ఇచ్చేస్తుంది. సినోనిమ్స్ ఆటోక్రాటిక్, డెస్పాటిక్, పెరెంప్టరీ. ఆటోక్రాటిక్ అంటే అర్థం ఏంటమ్మా? రిలేటింగ్ టు ఎ రూలర్ ఆర్ లీడర్షిప్ స్టైల్ దట్ ఇన్వాల్వ్స్ టోటల్ కంట్రోల్ బై వన్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్. ఆటోక్రసీ ఏంటంటమ్మా? ఒకే ఇండివిజువల్ మొత్తం అంతా కంట్రోల్ చేస్తాడు, వేరే వాళ్ళు ఎవరిని మాట్లాడు. ఒక గ్రూపు ఒక ఇండివిజువల్ మాత్రమే వేరే వాళ్ళకి మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వకపోవడం. డెస్పాటిక్ కన్నా సేమ్ మీనింగ్, అబ్సల్యూట్ పవర్ ఎక్సర్సైజ్ చేయడం, అప్రెసివ్గా, టైరానికల్గా ఎదుటివాడికి అవకాశం ఇవ్వకుండా, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా. పెరెంప్టరీ అంటే నేను చెప్పింది మీరు ఇమీడియట్గా ఫాలో అవ్వాల్సిందే అన్నట్టు బిహేవ్ చేయడాన్ని మనం పెరెంప్టరీ బిహేవియర్ అంటాం. సో యు ఆర్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ వేర్ ఇన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీవన్ టు ఫాలో వాట్ యు ఆర్ డూయింగ్ అని. యాంటనిమ్స్ బైలేటరల్ ఇన్వాల్వింగ్ టూ పార్టీస్ ఆర్ గ్రూప్స్ విత్ మ్యూచువల్ అగ్రిమెంట్. యూనిలేటరల్కి ఆపోజిట్. Collaborative involving cooperation and joint effort among parties. Democratic based on the principle of equality and participation by all members. డెమోక్రాటిక్ అంటే అర్థం ఏంటమ్మా? అందరి యొక్క ఒపీనియన్ని తీసుకోవడం, అందరినీ గౌరవించడం, అందరితో కన్సల్ట్ చేయడం, దాన్ని డెమోక్రసీ అంటాం. కొలాబరేషన్ అంటే కోఆపరేషన్, జాయింట్ ఎఫర్ట్, దాన్ని ఎంకరేజ్ చేయడం, అందరూ కలిసి చేసుకునేలాగా ఉండేదాన్ని అంటాం. సో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అని ఆగిపోకండి. డెమోక్రసీ అంటే ఇట్ రిక్వైర్స్ కన్సల్టేషన్, అంటే అందరి ఒపీనియన్స్కి వాల్యూ ఉంది అని గుర్తించడం. టుడేస్ ఇడియం ఆఫ్ ద డే, ద రైటింగ్ ఆన్ ద వాల్. ద రైటింగ్ ఆన్ ద వాల్ అంటే అర్థం ఏంటి? ఎ సైన్ ఆర్ వార్నింగ్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్. ఏదో చెడు జరగబోతోంది అన్న ఇండికేషన్ని మనం రైటింగ్ ఆన్ ద వాల్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. వెన్ ద కంపెనీ స్టార్టెడ్ లూజింగ్ మనీ, కంపెనీ ఎప్పుడైతే లాసెస్లోకి వెళ్ళిపోతుందో, జాబ్స్ కట్ చేయడం మొదలుపెట్టిందో, ఎవ్రీవన్ సా ద రైటింగ్ ఆన్ ద వాల్. అందరికీ అర్థమైపోయింది ఇట్ మైట్ షట్ డౌన్ సూన్, అంటే ఇది త్వరలో క్లోజ్ చేస్తారని చెప్పి అందరికీ ఒక ఇండికేషన్ అనేది వచ్చేసింది. ఫ్రేజల్ వర్బ్ ఆఫ్ ద డే, టేక్ ఓవర్. టేక్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటి? టు అస్యూమ్ కంట్రోల్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సంథింగ్. కంట్రోల్ తీసేసుకోవడం. అస్యూమ్ అంటే ఊహించుకోవడం కాదమ్మా, తీసుకోవడం, మన కంట్రోల్లోకి తీసుకోవడాన్ని మనం టు అస్యూమ్ కంట్రోల్ అంటాం. సో ద న్యూ లా గివ్స్ ద స్టేట్ ద పవర్ టు టేక్ ఓవర్ వర్క్ ప్రాపర్టీస్. ఒకవేళ డిస్ప్యూట్ వస్తే వర్క్ ప్రాపర్టీస్ని టేక్ ఓవర్ చేసే అధికారం కొత్త చట్టం గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది. The Supreme Court of India last week turned the spotlight on some controversial provisions of the Waqf Amendment Act 2025 passed by Parliament recently, which expands, which expand అనాలి, ఎందుకంటే ప్రావిజన్స్ కదా, కాంట్రవర్షియల్ ప్రావిజన్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆ ప్రావిజన్స్ ఏం చేస్తున్నాయి? ఎక్స్పాండ్ చేస్తున్నాయి. సో ఆన్సర్ ఈజ్ సి. ప్లూరల్కి ఎస్ రాదు, వర్బ్ పక్కన ఎస్ అనేది రాదు కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. సో ఇంగ్లీష్ మాత్రమే ఇబ్బంది అనుకునే వాళ్ళు యూ కెన్ గో విత్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. వేరే మీకు అవసరం ఉండదు. ఇంగ్లీష్తో పాటు కంప్లీట్గా మాకు అన్నీ కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ అండ్ సాఫల్య. బ్యాంక్ ఇన్ఫినిటీకి సాఫల్యకి డిఫరెన్స్ ఏంటంటే బ్యాంక్ ఇన్ఫినిటీలో ప్రిలిమ్స్ క్లాసెస్ కూడా ఉంటాయి, సాఫల్యలో ప్రిలిమ్స్ క్లాసులు ఉండవు. ప్రిలిమ్స్ క్లాసులు మాకు అక్కర్లేదు అనుకుంటే గో ఫర్ సాఫల్య, ప్రిలిమ్స్ క్లాసులు కూడా కావాలనుకుంటే గో ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ. అలాగే ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కూడా అవైలబుల్గా ఉంది. 3 months వ్యాలిడిటీతో మనకి 3000 రూపీస్కి ఎస్ఎస్సి కోర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. ఓకే, ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ లా ఆఫ్ ద ల్యాండ్. సో ఇది ఏం చెప్తుందో చూద్దాం. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వక్ఫ్ అమెండ్మెంట్స్ నీడ్ ఎ సీరియస్ స్టడీ. వక్ఫ్ అమెండ్మెంట్స్కి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ విషయంలో కూడా సీరియస్ స్టడీ అనేది అవసరము. సీరియస్గా దాన్ని ఎగ్జామిన్ చేయాలి, దాన్ని కంప్లీట్గా ఎగ్జామిన్ చేయాలి. ఓకే, సో ఈ చట్టాన్ని అమెండ్ చేశారు 2025లో. ఆ అమెండ్మెంట్స్ అనేవి కాంట్రవర్షియల్ అయ్యాయి, అవి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. ఈ వక్ఫ్ యాక్ట్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను మన ఇష్యూ ఆఫ్ ద డేలో భాగంగా, మీరు చూసుంటారు. చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. యూ విల్ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ద యాక్ట్. ఓకే, సో దీంట్లో చాలా కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ గురించి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళడం జరిగింది.
అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏంటనే విషయాలు కూడా ఇందులో డిస్కస్ చేశారు, మనం చూద్దాం. సో ప్రధానంగా ఒక 2-3 పాయింట్స్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఇచ్చేస్తాను, దెన్ విల్ లెట్స్ గెట్ ఇన్ టు ది ఆర్టికల్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాట్ ఈజ్ వక్ఫ్. వక్ఫ్ అంటే అర్థం ఏంటి? వక్ఫ్ అంటే అర్థం ఏంటంటే దేవుడికి మనం ఇచ్చినది అన్నట్టు. సో చారిటబుల్ పర్పస్ కోసం, రిలీజియస్ పర్పస్ కోసం మనం డొనేషన్గా ఇచ్చేసిన దాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అంటాం. ఏ ప్రాపర్టీ విచ్ హెస్ బిన్ గివెన్ టు గాడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ చారిటీ ఆర్ రిలీజియస్ పర్పస్, ఎట్లాంటి వాటి కోసం ఇచ్చేసిందని వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటారు. సో ఈ కొత్త అమెండ్మెంట్ ఏం చేసిందంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసే అధికారం అనేది ఎవరైతే ముస్లింగా ఎవరైతే ఇస్లాం కనీసం 5 yearsగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే డొనేట్ చేయగలరు. హిందువులు కానీ నాన్ ముస్లిమ్స్ ఎవరు కూడా వాళ్ళ ప్రాపర్టీస్ని వక్ఫ్ ప్రాపర్టీస్గా ఇవ్వడానికి లేదు. సో దే హ్యావ్ టు బి కన్వర్టెడ్ టు ఇస్లాం అండ్ అట్లీస్ట్ 5 years ఇస్లాం ప్రాక్టీస్ చేయాలి. అటువంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రాపర్టీస్ని వక్ఫ్ ప్రాపర్టీస్గా ఇవ్వడానికి అర్హత సాధించినట్టు అని ఒక అమెండ్మెంట్ చేసింది. అలాగే దెర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ వక్ఫ్ బై యూజర్. వక్ఫ్ బై యూజర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అర్థం ఏంటి అంటే వక్ఫ్ బై యూజ్ లేదా యూజర్ ఏదని అనొచ్చు. అంటే ఒక ప్రాపర్టీ అనేది అది దేవుడికి డొనేట్ చేసినట్టుగా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా అది రిలీజియస్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నారు అని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది అనేదాన్ని వక్ఫ్ బై యూజ్ అంటాం. అంటే లెట్స్ సే ఒక ప్రాపర్టీ ఒక 50 సంవత్సరాలుగా మసీదుగా వాడుతున్నారు అనుకోండి, మాస్క్గా యూజ్ చేస్తున్నారు అనుకోండి. సో దట్ ఈజ్ వక్ఫ్ ప్రాపర్టీ ఈవెన్ దో దెర్ ఇస్ నో డాక్యుమెంటేషన్. దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోయినప్పటికీ కూడా దాన్ని వక్ఫ్ ప్రాపర్టీగానే పరిగణించాలి అనేది వక్ఫ్ బై యూజర్ ప్రావిజన్. ఆ ప్రావిజన్ కూడా ఈ 2025 అమెండ్మెంట్ కొట్టేసింది, అది చెల్లదు అన్నట్టుగా చెప్పేసింది. సో డాక్యుమెంటేషన్ ఉండాలి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. సో దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు దీనిపైన స్టే ఇద్దాం అనుకుంటే గవర్నమెంటే ఈ ప్రావిజన్స్ నేను ఇంప్లిమెంట్ చెయ్యను కొన్ని రోజులు అని చెప్పేసి మాట ఇచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఒకసారి స్టోరీ అంతా చూద్దాం వన్ బై వన్. The Supreme Court of India last week turned the spotlight on some controversial provisions of the Waqf Amendment Act 2025 passed by Parliament recently. Supreme Court of India గత వారం turned the spotlight on అంటే అర్థం ఏంటమ్మా? ఫోకస్ అంతా కూడా దానిపైన వచ్చేలా చేసింది. దేనిపైన? ఆన్ సమ్ కాంట్రవర్షియల్ ప్రావిజన్స్. సో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025లో కొన్ని ప్రావిజన్స్ కాంట్రవర్షియల్గా ఉన్నాయి. ఆ కాంట్రవర్షియల్ ప్రావిజన్స్ పైన ఫోకస్ పడేలాగా సుప్రీంకోర్టు చేసింది లాస్ట్ వీక్ అని చెప్పి అంటున్నారు. The amendments expand government control over Waqf properties at the cost of the autonomy of the Muslim community to manage them. సో ఈ అమెండ్మెంట్స్ ఏం చేశాయంటే వక్ఫ్ ప్రాపర్టీస్ పైన గవర్నమెంట్ కంట్రోల్ని ఎక్స్పాండ్ చేశాయి. వీటి మీద గవర్నమెంట్కి ఉండే కంట్రోలు పెరిగేలాగా చేశాయి ఈ అమెండ్మెంట్స్. అండ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అంటే ఏం తగ్గిపోయింది? ముస్లిం కమ్యూనిటీ యొక్క అటానమీ, అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేసే విషయంలో వాళ్ళ అటానమీ తగ్గింది. ఎందుకంటే వీటిని మేనేజ్ చేసే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కానీ స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ కానీ ఏవైతే ఉంటాయో ఆ బోర్డ్స్లో అందరూ ముస్లిం మెంబర్సే ఉంటారు. కానీ కొత్త అమెండ్మెంట్ ఏం చేసిందంటే మినిమం 2 నాన్ ముస్లిం మెంబర్స్ ఉండాలని చెప్పి పెట్టింది. సో ఆ బోర్డ్స్లో అట్లీస్ట్ 2 నాన్ ముస్లిం మెంబర్స్గా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ అటానమీని తగ్గిస్తోందని మనం చెప్పొచ్చు. ఆన్ April 17 నాడు ద కోర్ట్ రికార్డెడ్ ద సెంటర్స్ అష్యూరెన్స్ దట్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ వక్ఫ్ బై యూజర్ విల్ నాట్ బి డీనోటిఫైడ్ అండ్ appointments will not be made to Central Waqf Council and State Waqf Boards based on provisions of new law till May 5, the next hearing. ఈ పాయింటే మీకు చెప్పాను. సో April 17 అంతకంటే ముందు రోజే సుప్రీంకోర్టు కొన్ని కాంట్రవర్షియల్ ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రావిజన్స్ పైన స్టే విధిద్దాం అనుకుంది. అంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి లేదు అని స్టే విధిద్దాం అనుకుంది. అయితే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు స్టే విధించక్కర్లేదు, మేమే వాటిని పెండింగ్లో పెడతాము. వీ విల్ నాట్ ఇంప్లిమెంట్ దోస్ ప్రావిజన్స్. ఏంటవి? ఒకటి వక్ఫ్ బై యూజర్. వక్ఫ్ బై యూజర్ అంటే ఏం చెప్పాను? ఒక ప్రాపర్టీ లాంగ్ టర్మ్ యూజ్లో ఉంది అంటే రిలీజియస్ లేదా చారిటబుల్ పర్పస్ కోసం ఎక్కువ రోజుల నుంచి యూజ్ చేస్తున్నారన్న కారణంతో దాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా పరిగణించే ప్రక్రియని మనం వక్ఫ్ బై యూజర్ అంటాం. సో దాన్ని క్యాన్సిల్ చేస్తూ మన కొత్త చట్టంలో అమెండ్మెంట్ వచ్చింది. కానీ
ఆ క్యాన్సిలేషన్ అమెండ్మెంట్ని మేము అప్పుడే ఇంప్లిమెంట్ చెయ్యము అని మాట ఇచ్చారు. అలాగే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డ్స్లో నాన్ ముస్లిం మెంబర్స్ని అలో చేయాలి, ఇద్దరు ఉండాలని చెప్పేసి కొత్త అమెండ్మెంట్ చెప్పింది. దాన్ని కూడా May 5th వరకు మేము ఇంప్లిమెంట్ చెయ్యము అని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ మాట ఇచ్చింది వాళ్ళకి. సో డీనోటిఫై అంటే అర్థం ఏంటి? ఇక్కడ డీనోటిఫై అంటే రిమూవ్ చేసేయడం. సో వక్ఫ్ బై యూజర్ అనే కాన్సెప్ట్ని మేము రిమూవ్ చెయ్యము. May 5th వరకు యాక్చువల్గా అమెండ్మెంట్లో రిమూవ్ చేస్తున్నట్టుగా ఉంది, కానీ మేము రిమూవ్ చేయం. May 5th నెక్స్ట్ హియరింగ్ ఉంది, అప్పటి వరకు మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయమని సెంటర్ సుప్రీంకోర్టుకి రిటర్న్గా మనకి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే అష్యూరెన్స్ ఇచ్చిందో, సో సుప్రీంకోర్టు కూడా దీనిపైన స్టే విధించలేదు. అంటే ఏవైతే కాంట్రవర్షియల్ ప్రావిజన్స్ ఉన్నాయో ఆ కాంట్రవర్షియల్ ప్రావిజన్స్ని మేము నెక్స్ట్ హియరింగ్ వరకు ఇంప్లిమెంట్ చేయకుండా ఆగుతామని మాట ఇవ్వడం వల్ల, అష్యూరెన్స్ ఇవ్వడం వల్ల కోర్టు ఆగిందనమాట. ద సెంటర్ thus preempted a judicial order which appeared possible during the hearing. Preempt అంటే జరగకుండా ఆపడం. ఓకే, జరగకుండా ఆపడాన్ని ఏమంటాం మనం? ప్రియంప్ట్. టు స్టాప్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, టు స్టాప్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అని అర్థం. సో దేన్ని ఆపింది? జ్యుడిషియల్ ఆర్డర్. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చేయబోయింది, నేను చెప్పాను కదా, స్టే ఆర్డర్ ఇచ్చేసే వాళ్ళు అది ఇవ్వకుండా ఈ రకంగా మీరు స్టే ఆర్డర్ ఇవ్వద్దు, మేమే అవి ఇంప్లిమెంట్ చేయమని మాట ఇవ్వడం ద్వారా అది ఆపిందనమాట, సెంట్రల్ గవర్నమెంట్ ఆపింది. ద కోర్ట్ హ్యాడ్ రైజ్డ్ కన్సర్న్స్ అబౌట్ ద ప్రావిజన్స్ ఇన్ ద న్యూ లా విచ్ డిస్కంటిన్యూడ్ ద కేటగిరీ ఆఫ్ వక్ఫ్ బై యూజర్, made non-Muslims eligible for appointment in the council or waqf boards, and gave the state unilateral power to take over the control of waqf properties in the event of a dispute pending its final resolution. So కోర్టు కొన్ని ప్రావిజన్స్ విషయంలో కన్సర్న్స్ని రైజ్ చేసింది. ఏంటవి? ఒకటి, వక్ఫ్ బై యూజర్ అనే కేటగిరీని డిస్కంటిన్యూ చేశారు అనే విషయం ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. వక్ఫ్ బై యూజర్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక ప్రాపర్టీ లాంగ్ టర్మ్, చాలా కాలంగా, అంటే సరైన డాక్యుమెంటేషన్ లేకపోయినప్పటికీ అది చాలా కాలంగా రిలీజియస్ లేదా చారిటబుల్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నారు అని మనం ప్రూవ్ చేయగలిగితే అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది అనేదాన్ని మనం వక్ఫ్ బై యూజర్ అంటాము. సో దాన్ని డిస్కంటిన్యూ చేస్తూ కొత్త అమెండ్మెంట్ వచ్చింది. దాని విషయంలో కానీ, అలాగే నాన్ ముస్లిం మెంబర్స్ కౌన్సిల్ మరియు వక్ఫ్ బోర్డ్స్లో ఎలిజిబుల్ అని చెప్తున్నారు, అట్లీస్ట్ ఇద్దరు ఉండాలని చెప్పారు, దాని విషయంలో కానీ, అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ అని ప్రూవ్ చేయడానికి సరైన డాక్యుమెంటేషన్ లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది ఎస్ఆ నో, అది వక్ఫ్ ప్రాపర్టీ అవుతుందా లేదని చెప్పి తేల్చే అధికారం వాళ్ళకి ఇచ్చేశారు. సో ఈ ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో కావచ్చు, ఇది కోర్టుకి వెళ్ళినా కావచ్చు, ఈ ప్రక్రియలో, ఈ ప్రాసెస్లో అది ఇంకా వక్ఫ్ ప్రాపర్టీగా పరిగణించబడదు అన్నట్టు, అంటే గవర్నమెంట్కి కంట్రోల్ వెళ్ళిపోతుంది, మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అవుతుంది అనే ఆస్పెక్ట్ మూడోది. సో ఫైనల్ రెజల్యూషన్ అయ్యేంత వరకు కూడా కంట్రోల్ అనేది గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది అనేది మూడవ ఆస్పెక్ట్. సో ఈ మూడు ఆస్పెక్ట్స్ విషయంలో కోర్టు కన్సర్న్స్ రైజ్ చేసింది, అంటే కోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఇవి కరెక్ట్గా లేవు, ఇది వాళ్ళ రైట్స్ని, ముస్లిమ్స్ యొక్క అటానమీని తగ్గించేలా ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ద న్యూ లా can potentially bring into dispute the legal status of many Muslim sites which came into existence before modern land registration laws were in place. So మన కొత్త ల్యాండ్ రిజిస్ట్రేషన్ చట్టాలు రావడానికి ముందే చాలా ముస్లిం సైట్స్ ఈ వక్ఫ్ ప్రాపర్టీస్గా ఉన్నాయి. సో అట్లాంటి వాటినన్నింటినీ కూడా లీగల్ డిస్ప్యూట్లోకి వచ్చే పరిస్థితి వస్తుంది. వాటికి డాక్యుమెంటేషన్ లేదు, వక్ఫ్ నామా అంటారు. సో వక్ఫ్ ప్రాపర్టీగా ఇస్తున్నాను అని రాసే పత్రాన్ని వక్ఫ్ నామా అంటాం. సో ఆ పత్రాలు లేవు, డాక్యుమెంటేషన్ లేవు, అవేవి లేని సైట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా డిస్ప్యూట్లోకి రావచ్చు, అవన్నీ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అనేది ఇక్కడ ప్రాబ్లం. లాయర్స్ ఫర్ ద పిటిషనర్స్ who are challenging the constitutionality of the new law pointed out that as much as half of all waqf properties could be so by long usage and may lack documentation. Okay, so lawyers ఏమని చెప్తున్నారు, ఇప్పుడున్న వక్ఫ్ ప్రాపర్టీస్లో 50% పైగా అన్నీ కూడా ఏంటమ్మా అట్లాంటి వక్ఫ్ బై యూజర్ ప్రాపర్టీసే, వాటికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది లేదు అని వాళ్ళ తరపున లాయర్లే క్లియర్గా చెప్పేశారు. వాళ్ళ తరపున లాయర్లే క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది పరిస్థితి అని చెబుతూ, సో ఈ చట్టం యొక్క కాన్స్టిట్యూషనాలిటీని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదు అన్నట్టుగా వాళ్ళు ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. There are around 100 petitions
బిఫోర్ ద కోర్ట్ ఆన్ ద ఇష్యూ. ఈ ఇష్యూ విషయంలో కోర్టు ముందు అరౌండ్ 100 పిటిషన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ దట్ ఇట్ విల్ హ్యావ్ టు సెటిల్ ఇంక్లూడ్ whether the provision that a waqf can be made only by persons who have demonstrably practiced Muslim for at least 5 years violates the right to freedom of religion, whether changes in the definition of waqf to include waqf by user are discriminatory, and whether the proposed inclusion of non-Muslim members in the council or waqf boards violates Article 26. So basically వీళ్ళు ఏం చేస్తారంటే దీని యొక్క కాన్స్టిట్యూషనాలిటీని క్వశ్చన్ చేస్తూ వాళ్ళు కొన్ని పాయింట్స్ని రైజ్ చేశారు. ఏంటవి? ఒకటి, వక్ఫ్ అనేది ఓన్లీ బై పర్సన్స్ హూ హ్యావ్ డెమాన్స్ట్రబుల్లీ ప్రాక్టీస్డ్ ఇస్లాం ఫర్ 5 years అని చెప్పాను. 5 సంవత్సరాల పాటు ఇస్లాంలో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే వక్ఫ్ చేయగలరు, అంటే డొనేట్ చేయగలరు అనే పాయింట్ మన రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ని ఏమైనా వైలేట్ చేస్తుందా అనేది ఒక ఆస్పెక్ట్. అలాగే వక్ఫ్ డెఫినేషన్లో చేంజెస్ తీసుకొచ్చి వక్ఫ్ బై యూజర్ని ఎక్స్క్లూడ్ చేశారు. సో ఇది డిస్క్రిమినేటరీగా ఉందా అనే విషయంలో కావచ్చు. అలాగే నాన్ ముస్లిం మెంబర్స్ని కౌన్సిలర్ వక్ఫ్ బోర్డ్స్లో ఉండాలని చెప్తున్నారు. ఇది ఆర్టికల్ 26 అంటే అర్థం ఏంటమ్మా? మన రిలీజియస్ డినామినేషన్స్ని మనమే మేనేజ్ చేసుకునే అవకాశం. సో ఆ హక్కుని కూడా ఇది వైలేట్ చేస్తుందా అని 3 విషయాల్లో ప్రశ్నలు లేవనెత్తడం అనేది జరిగింది. ఆర్టికల్ 26 అమాంగ్ అదర్ థింగ్స్ గ్యారంటీస్ ఎ రిలీజియస్ గ్రూప్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్. అదే చెప్పాను, రిలీజియస్ మరియు చారిటబుల్ పర్పసెస్ కోసం మనం ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి మెయింటైన్ చేసే హక్కు మనకి ఏమిస్తుంది? హక్కు ఏది ఇస్తుందమ్మా? ఆర్టికల్ 26 ఇస్తుంది. సో ఆర్టికల్ 26 ఏమైనా ఇక్కడ వైలేట్ అవుతుందా? ఎందుకంటే ఇక్కడ నాన్ ముస్లిం మెంబర్స్ ఉండాలని చెప్పి రూల్ పెడుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అండ్ టు మేనేజ్ ఇట్స్ ఓన్ అఫైర్స్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ రిలీజన్. ఈ పాయింట్ చూడండి, వాళ్ళ ఓన్ అఫైర్స్ని వాళ్ళు మేనేజ్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది, హక్కు వాళ్ళకు ఉంటుందని చెప్పేసి చెప్పారు. సో ఆ విషయం కూడా ఇక్కడ వైలేట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ట్రూ, సమ్ సెక్షన్స్ ఆఫ్ దీస్ అమెండ్మెంట్స్ promote inclusivity and wider representation of different sects of the Muslim community and ensure transparency and accountability in the management of waqf properties. Yes, కొన్ని సెక్షన్స్ అయితే బాగున్నాయి. ఏం చెప్పారంటే మీ ప్రతి ఒక్క వక్ఫ్ ప్రాపర్టీ గురించి కూడా ఒక ఆన్లైన్ పోర్టల్ అనేది క్రియేట్ చేశారు. 6 monthsలో ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని పోర్టల్లో పెట్టాలని చెప్పారు. దానివల్ల ట్రాన్స్పరెన్సీ బిల్డ్ అవుతుంది, అకౌంటబిలిటీ బిల్డ్ అవుతుంది. అలాగే ఉమెన్కి కూడా పార్టిసిపేషన్ పెంచేలాగా కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి, కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి. ఉమెన్ యొక్క ప్రాపర్టీ రైట్స్ని కాపాడేలాగా కూడా కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి. అవి కూడా మంచివే, అవి కూడా ఇంక్లూజివిటీని, వైడర్ రిప్రజెంటేషన్ని పెంచుతాయి. అంటే అన్ని చెడు విషయాలు లేవు ఈ చట్టంలో, కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. హౌఎవర్ అయితే దేర్ ఆర్ కన్సర్న్స్ అబౌట్ దేర్ ఇంపాక్ట్ అండ్ డిస్టార్షన్ ఆఫ్ ద రిలీజియస్ నేచర్ ఆఫ్ ద వక్ఫ్. అయితే ఏంటంటే ఈ ఓవరాల్ ఇంపాక్ట్ అనేది మనం చూసినప్పుడు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అలాగే వక్ఫ్స్ యొక్క రిలీజియస్ నేచర్ డిస్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని, ఎందుకంటే ఆ బోర్డ్స్లో నాన్ ముస్లిం మెంబర్స్ కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి దాని యొక్క రిలీజియస్ నేచర్ డిస్టార్ట్ అవుతుందేమోనన్న భయాలు కూడా. డిస్టార్ట్ అంటే అది పాడైపోవడం, మారిపోవడం, షేప్ అవుట్ అయిపోవడం, అంటే అట్లాంటి పరిస్థితి ఏమైనా వస్తుందేమోనన్న కన్సర్న్స్ ఉన్నాయి. దో దేర్ వర్ ప్రొలాంగ్డ్ కన్సల్టేషన్స్ అండ్ లాంగ్ పార్లమెంటరీ డిబేట్ బిఫోర్ ద లా వాస్ పాస్డ్. సో లాంగ్ పార్లమెంటరీ డిబేట్ జరిగింది, ప్రొలాంగ్డ్ కన్సల్టేషన్, సంప్రదింపులు కూడా జరిగాయి. ప్రొలాంగ్డ్ అంటే చాలా కాలం పాటు ఎక్స్టెండ్ అయిన సంప్రదింపులు కూడా జరిగినప్పటికీ పాయింటెడ్లీ మిస్సింగ్ వాజ్ ఎనీ ఎఫర్ట్ టు టేక్ ద ముస్లిం కమ్యూనిటీ ఇన్ టు కాన్ఫిడెన్స్. అయితే ఎంత డిస్కషన్లో కూడా ముస్లిం పెద్దలని, కమ్యూనిటీ పెద్దల్ని కూడా మీరు డిస్కషన్లోకి తీసుకొని ఉంటే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే, టేక్ సమ్వన్ ఇన్ టు కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళతో డిస్కస్ చేయడం, వాళ్ళతో చేసినట్టుగా ఏమీ ఎఫర్ట్ చేసినట్టుగా కనిపించట్లేదు ఆన్ ఏ మ్యాటర్ దట్ ఎఫెక్ట్స్ ఇట్. అసలు ఎవరికి దీనివల్ల ఇంపాక్ట్ ఎవరికి? ముస్లిం కమ్యూనిటీకి. మరి ముస్లిం కమ్యూనిటీతో డిస్కషన్ జరిగిందంటే జరగలేదు. ద కోర్ట్ ఈజ్ నౌ సీజ్డ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ విచ్ విల్ హ్యావ్ రామిఫికేషన్స్ for the character of India as a secular pluralist country. So court is now seized off అంటే అర్థం ఏంటమ్మా? కోర్టు కంట్రోల్లోకి, కోర్టు చేతిలోకి ఇవన్నీ వచ్చాయి. ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. విచ్ విల్ హ్యావ్ రామిఫికేషన్స్ అంటే పాసిబుల్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, నెగిటివ్గా ఉండే కొన్ని కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు ఉండొచ్చు ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండియా. ఇండియా ఒక సెక్యులర్ ప్లోరలిస్ట్ కంట్రీగా తనకున్న పేరు పోయే అవకాశం ఉంటుంది వీటి వల్ల అనే ఆస్పెక్ట్స్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు కోర్టు కంట్రోల్లో ఉన్నాయి. సో కోర్టు దీని మీద డెసిషన్ అనేది తీసుకుంటుంది. ప్లోరలిస్ట్ అంటే అర్థం ఏంటమ్మా? అన్ని వర్గాల వారికి కూడా సమాన అవకాశాలను కల్పిస్తూ అందరి వ్యూస్ని కూడా ఈక్వల్గా రిప్రజెంట్ చేసే, లేదా అందరికీ కూడా వాళ్ళ కల్చర్ని, వాళ్ళ
రిలీజియన్ని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించే కంట్రీని ప్లూరలిస్ట్ కంట్రీ అని చెప్పి అంటాం. సెక్యులర్, ప్రభుత్వం అన్ని మతాలకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండడం అనేది మనకి సెక్యులర్. సో దానికి రామిఫికేషన్స్ అంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉండొచ్చు. గవర్నమెంట్ ఒకళ్ళ పట్ల డిస్క్రిమినేటర్గా ప్రవర్తిస్తుంది అనే ముద్ర పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటి చట్టం విషయంలో ఏం చేయాలనేది సుప్రీంకోర్టు నెక్స్ట్ డెసిషన్ తీసుకోబోతుంది. తన చేతిలో ఇవన్నీ ఉన్నాయని ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. రైట్. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఒకసారి అందరూ కూడా, చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అమ్మా, మర్చిపోవద్దు. చూసే వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేస్తే యూట్యూబ్ వీటిని పుష్ చేస్తుంది. ఒక సమ్మరీ ఆఫ్ ది ఆర్టికల్ ఇక్కడ ఇచ్చాను. మీరు పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ ఫార్మాట్లో కూడా ప్యాసేజ్ని మీరు మళ్ళీ చెక్ చేసుకుంటే, ఇప్పుడు ఇలా ఆర్సీ ఎంసీక్యూస్ కానీ ప్రిలిమ్స్ ఎంసీక్యూ ద్వారా మనం ప్రాక్టీస్ చేస్తే ఎంత నేర్చుకున్నాం అనేది మనం ఇమీడియట్గా చెక్ చేయొచ్చు. సో ఇందులో ఆథర్ యొక్క టోన్ ఏంటి చెప్పగలరా? ఆథర్ యొక్క టోన్ కంప్లీట్గా క్రిటిసైజ్ చేస్తుందా? ఎస్, క్రిటిసైజ్ చేస్తున్నప్పటికీ కూడా ఇట్ స్పోక్ అబౌట్ సమ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్, ఇంక్లూజివిటీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనే పదాన్ని వాడింది. సో అందుకని ఐ విల్ గో విత్ క్రిటికల్ యట్ బ్యాలెన్స్డ్. ఆల్దో ద అదర్ టోన్ ఈస్ క్రిటికల్, అందులో పాజిటివ్ ఆస్పెక్ట్స్ని కూడా టచ్ చేసింది కాబట్టి మనం బ్యాలెన్స్డ్ అనే పదాన్ని కూడా పెట్టుకోవచ్చు. క్రిటికల్గా ఉన్నప్పటికీ సో దెర్ ఈస్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ బ్యాలెన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, గుడ్. సో ఇది కూడా మీరే ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ యాజ్ వెల్. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏమిటి? ద వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ స్టెప్ టువర్డ్స్ ప్రాపర్టీ రిఫార్మ్. ఇది కంప్లీట్గా పాజిటివ్ టోన్లో ఉన్న స్టేట్మెంట్. ఆథర్ యొక్క టోన్ కంప్లీట్గా పాజిటివ్గా లేదు కాబట్టి ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. The government should take full control of the work properties to ensure accountability. ఇది కూడా ఆథర్ టోన్కి ఆపోజిట్గా ఉంది. ఇలా ఫుల్ కంట్రోల్ తీసుకోవడం కరెక్ట్ కాదనేది ఆథర్ యొక్క ఉద్దేశం. దాని మీద కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయని చెప్పారు. సో ఇది కూడా కరెక్ట్ కాదు. The recent Waqf amendments pose serious constitutional and religious concerns that require careful judicial scrutiny. Yes, ఇది ఆథర్ యొక్క టోన్ని రిఫ్లెక్ట్ చేసే మెయిన్ ఐడియా. సో మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్ ఏంటమ్మా? సో రీసెంట్ వక్ఫ్ అమెండ్మెంట్స్ అనేవి సీరియస్ కాన్స్టిట్యూషన్ అండ్ రిలీజియస్ కన్సర్న్స్ని రైజ్ చేస్తున్నాయి. సో వీటికి కేర్ఫుల్ జ్యుడిషియల్ స్క్రూటినీ అనేది అవసరము అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇది మెయిన్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్. వెరీ ఈజీ క్వశ్చన్. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి లాజికల్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ని బట్టి మనం లాజికల్గా చెప్పగలిగే అంశాలు ఏంటి, ఇన్ఫర్ చేయగలిగే అంశాలు ఏంటి, డిడక్ట్ చేయగలిగే అంశాలు ఏంటి, డెడ్యూస్ చేయగలిగే అంశాలు ఏంటి? సారీ, డిడక్ట్ కాదు, డెడ్యూస్. The amendment could potentially alter the religious character of Waqf institutions. Yes, ఇది కూడా ఆర్టికల్లో చెప్పారు. రిలీజియస్ క్యారెక్టర్ మారే ఛాన్సెస్ ఉంటాయి. నాన్ ముస్లిం మెంబర్స్ బోర్డులోకి వస్తున్నారు, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి. The Supreme Court's intervention indicates possible constitutional concerns with the new law. సుప్రీం కోర్టు దీంట్లో ఇంటర్వ్యూన్ అయ్యిందంటేనే దీంట్లో కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ ఉన్నాయనే విషయం మనకు తెలుస్తోంది. అది కూడా కరెక్టే. The Muslim community was actively consulted before the law was passed. నో, ఆర్టికల్ ఏం చెప్తుంది? ముస్లిం కమ్యూనిటీని కన్సల్ట్ చేయలేదు, అడిక్వేట్ కన్సల్టేషన్ జరగలేదని చెప్పారు. ది అమెండ్మెంట్స్ మే ఎఫెక్ట్ ప్రాపర్టీస్ ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ ఫార్మల్ ల్యాండ్ డాక్యుమెంటేషన్ బిగాన్. ఎస్, ఇది ల్యాండ్ డాక్యుమెంటేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరగడానికి ముందే కొన్ని ప్రాపర్టీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. వాటి యొక్క క్యారెక్టర్ అనేది ఇది ఎఫెక్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఎందుకంటే వక్ఫ్ బై యూజర్ని క్యాన్సిల్ చేస్తున్నారు కాబట్టి, లాంగ్ టర్మ్ యూజ్ ఉంటే అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది అనే దాన్ని క్యాన్సిల్ చేశారు కాబట్టి ప్రతి ప్రాపర్టీకి డాక్యుమెంటేషన్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. డాక్యుమెంటేషన్ ప్రాపర్గా రాకముందు ఉన్న ప్రాపర్టీస్ పరిస్థితి ఏంటి, వాటి యొక్క స్టేటస్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా కరెక్టే. సో యువర్ ఆన్సర్ ఈజ్ 1, 2 and 4. ఆన్సర్ ఈజ్ 1, 2 and 4 and not 3. అజంప్షన్స్ చూడండి అమ్మా. అజంప్షన్స్ అంటే ఏంటమ్మా? ఆథర్ ఏదైతే ఆర్టికల్లో చెప్పారో దాని వెనకాల ఆయన ఏమనుకుని ఇవన్నీ చెప్తున్నారు. సో ఆథర్ మనసులో ఏముందో మనం చెప్పగలగాలి. సో ఆథర్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సపోర్ట్ చేసే స్టేట్మెంట్స్ కోసం వెతకండి. రిలీజియస్ కమ్యూనిటీస్ మస్ట్ హ్యావ్ ద అటానమీ టు మేనేజ్ దేర్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్. ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పొచ్చా? అనొచ్చు. ఎందుకనే అది అటానమీ ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి అటానమీ ఉండాలి అనేది ప్రాబబ్లీ ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. Inclusion of non-community members in religious bodies can dilute the religious character. Yes, non-Muslim, non-religious members ని ఇంక్లూడ్ చేయడం వల్ల రిలీజియస్ క్యారెక్టర్ డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా అదర్ పాయింటే.
గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ రిలీజియస్ ప్రాపర్టీస్ ఈజ్ ఆల్వేస్ అన్కాన్స్టిట్యూషనల్. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ ఆల్వేస్ అనగానే అది తప్పు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిసారి అన్కాన్స్టిట్యూషనల్ అనడానికి ఏమీ లేదు. హిస్టారికల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ కెన్ బి లెజిటిమేట్ ఈవెన్ వితౌట్ ఫార్మల్ డాక్యుమెంటేషన్. హిస్టారికల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేవి ఫార్మల్ డాక్యుమెంటేషన్ లేనప్పటికీ కూడా లెజిటిమేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వక్ఫ్ బై ప్రాపర్టీ, వక్ఫ్ బై యూజర్ అనే దాన్ని ఒక రకంగా ఆధార్ సపోర్ట్ చేసినట్టే కదా. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే సరైన డాక్యుమెంటేషన్ లేనప్పటికీ కూడా కొన్ని ప్రాక్టీసెస్ని మనం లెజిటిమేట్గానే పరిగణించాలి అనే పాయింట్. సో 1, 2 and 4 is the right answer. It's not 1, 2, 3, 4. Last question in RC. Which of the following, if true, would most weaken critics argument? ఆధార్ యొక్క క్రిటికల్ ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేసేది ఏంటి? ఆధార్ ఏం చెప్తున్నారు? సో ఈ వక్ఫ్ బై యూజర్ని క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు, నాన్ ముస్లిం మెంబర్స్ని ఇందులో అలౌ చేయడం కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడుతూ ఒక రకంగా వక్ఫ్ పాతలాన్ని సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు. చూడండి, ఇప్పుడు సెవరల్ వక్ఫ్ ప్రాపర్టీస్ వర్ ఫౌండ్ టు బి మిస్మేనేజ్డ్ ఆర్ ఎన్క్రోచ్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ డాక్యుమెంటేషన్. చాలా వక్ఫ్ ప్రాపర్టీస్ అనేవి ప్రాపర్గా మేనేజ్ చేయట్లేదు. అలాగే ఎన్క్రోచ్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఆక్రమణ. అట్లాంటివన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఉన్నాయని మనం చెప్పామనుకోండి, అది కరెక్ట్ అనుకోండి, ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ వీక్ అయిపోతుంది. ఆధార్ ఏమంటున్నారంటే అసలు రిలీజియస్ అటానమీ అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఈ రకంగా మాట్లాడుతున్నారు. అసలు చాలా వరకు డాక్యుమెంటేషన్ సరిగ్గా లేదు, అది మిస్మేనేజ్ చేస్తున్నారు, ఎన్క్రోచ్మెంట్ జరుగుతున్నాయి, ఇట్లాంటి పాయింట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఆధార్ చెప్పింది వీక్ అయిపోతుంది, గవర్నమెంట్ చేసిందే కరెక్ట్ అవుతుంది. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ.